అల్లరి నరేష్ కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఎటువైపు వెళ్లాలో తెలియని డైలమాలో పడిపోయారా? ఓసారి కామెడీ, మరోసారి సీరియస్ అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారా? ఈ డౌట్ ఇప్పుడెందుకు వచ్చిందబ్బా అనుకోవచ్చు. కానీ ఆయన చేస్తున్నది చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. మరి ఇంతకీ నరేష్ పేరు ముందు అల్లరి మాయమవ్వడానికి కారణమేంటి? అల్లరి నరేష్ ను ఇలా సీరియస్ గా చూడటం కంటే కామెడీ రోల్స్ లో చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఆడియన్స్. కానీ ఆయన మాత్రం సీరియస్ రోల్స్ కూడా ఇరగతీస్తారు, అందులో అనుమానమే లేదు. అందుకే ఈ మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారు నరేష్. ఓవైపు కామెడీ, మరోవైపు సీరియస్, రెండింటి మధ్యలో నలిగిపోతున్నాడు అల్లరోడు. 2 ఏళ్ల కింద నాందితో సీరియస్ టర్న్ తీసుకున్న నరేష్ తర్వాత మారేడుమిల్లి, ప్రజానీకం, ఉగ్రం సినిమాలతో వచ్చారు. ఇక నాసామి రంగంలోనూ నవ్విస్తూనే ఏడిపించారు నరేష్. ఈ మధ్యే ఆ ఒక్కటి అడక్కులో కామెడీ చేశారు, కానీ అది అస్సలు వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం సోలో బ్రతికే సో బెటర్ ఫేమ్ సుబ్బు దర్శకత్వంలో బచ్చల మల్లితో వస్తున్నారు నరేష్. కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. తాజాగా బచ్చలమల్లి గ్లిమ్స్ విడుదలైంది. ప్రతి సినిమాలోనూ నరేష్ పేరు ముందు అల్లరి అని ఉంటుంది, కానీ బచ్చలమల్లిలో అది మాయమైంది. కేవలం నరేష్ అని మాత్రమే చూపించారు దర్శకుడు సుబ్బు. అంటే ఇకపై అల్లరికి దూరంగా ఉండి సీరియస్ సినిమాలు చెయ్యాలనుకుంటున్నారా అనేది సస్పెన్సే. ఏం చేసినా నరేష్కు అయితే ఇప్పుడు బ్లాక్ బస్టర్ అవసరం చాలా ఉంది.